ఆస్తంతా మన పేరు రాయించేసుకున్నాం. మీ తమ్ముడు జైలు పాలయ్యాడు. కక్షతో మనమే అతన్ని జైలుకి పంపించామనుకుంటాడు. ఒకవేళ అతను తిరిగి వచ్చాక మా ఆస్తి మాకు ఇచ్చేయమనొచ్చు. వర్కర్స్ను కూడా మన మీదకి రెచ్చగొట్టచ్చు. అందుకే ఈ ఆస్తంతా అమ్మేసుకుని క్యాష్ చేసుకుంటే మంచిదని ముందు చూపుతూ చెప్తున్నాను. చూడండి, అనుకున్న ప్రకారం అన్ని సామాన్లతో సహా ఈ ఇంటిని వారం రోజుల్లాగా నాకు అప్పచెప్పాలి. బాలేవారండి, ఇల్లు అమ్మేశాక కూడా ఇంట్లో ఉండడానికి మా అల్లుడు ఎవరనుకున్నారు? అలాంటి వాడు ఎలాంటి వాడు కాదు, సాక్షాత్తు పురుషోత్తమరావు గారి సుపుత్రుడు. లోపల దాచే అల్లుడి ఆస్తంతా ఫ్యాక్టరీతో సహా అమ్మించేసి క్యాష్ బీరువాలో పెట్టించి వచ్చాను. దాన్ని ఈ వేళే కొట్టేయడానికి ముహూర్తం పెట్టాను. స్పృహ లేకుండా ఇంట్లో వాళ్ళంతా నిద్రపోవడానికి అన్నంలో మత్తు మందు కలిపేశాను. ఈ పాటికి వాళ్ళు తింటూ ఉంటారు. రాత్రి 11 అయ్యేసరికి ఆ ఇంట్లో ప్రవేశిస్తాను. వాళ్ళకి మత్తు వదిలిపోతే ప్రమాదం. వస్తాను. ఈ ముసలోడు వెళుతున్నాడు. ఏడుకొండలు వెళ్ళిన పని అయిందో లేదో. అక్కడ ఎవరివో చెప్పులున్నాయి. ఎవరివై ఉంటాయి చెప్పమా? స్వరాజ్యం బాత్రూమ్ లో లేదు, ఎక్కడికి బట్టలు పెట్టి లేదు. ఏమైపోయాయి సామాన్? ఆదిమూర్తి మామయ్య గారికి నమస్కారములు. బట్టతలవాడికి బంగారపు దుమ్మునిస్తే ఎంత ఉపయోగమో వయస్సు అయిపోయిన మీకు నేను అంతే అందుకే మిమ్మల్ని వదిలిపెట్టి 7 కొండలు తీసుకుని హనీమూన్కి వెళ్ళిపోతున్నాను. మీ పాదాలకి నమస్కారములతో స్వరాజ్యం. కొంపది ఆ రవిగాడి భార్య మన ఏడిపించడానికి ఆ డబ్బు కాజేసిందేమోనని నా అనుమానం. అవును, అదే తీసుకుంటుంది. ఇప్పుడు అది ఎక్కడ? ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? జైలుకెళ్ళి మా ఆయన చూసి వస్తున్నాను. ఓహో, ఆ డబ్బు ఎక్కడ దాచావో మీ ఆయనతో చెప్పే వస్తున్నావు అనమాట. డబ్బా? ఏ డబ్బు? ఇల్లు ఫ్యాక్టరీ అమ్మగా వచ్చిన డబ్బు. రాత్రి బీరువాలో పెట్టాం, తెల్లారి కనిపించడం లేదు. ఆ డబ్బు నువ్వే తీసావని మా అందరూ అనుమానం. అనుమానం ఏమిటి? తీవ్రమైన నమ్మకం. ఈ ఇల్లు ఫ్యాక్టరీ అమ్మినట్టు నాకు తెలీదు. ఆ డబ్బు ఇంట్లో పెట్టినట్టు కూడా నాకు తెలీదు. పైగా నేను రాత్రి నేను పైకి వస్తుంటే చాపాదింటి కింద పడేసి నన్ను హాల్లో పడుకోమన్నారు. నేను ఇక్కడే పడుకున్నాను. ఈ డ్రామా డైలాగులు అనవసరం. అయినా ఏ దొంగ మాత్రం నేనే చేశాను దొంగతనం అని చెప్తాడు. ఏమల్లుడు? పరాయి మనిషి ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసే అవకాశం లేదు. నీకు తప్ప మరో మనిషికి ఆ డబ్బు తీసే అవసరం లేదు. అక్క, ఏ రోషం పొడిచికొచ్చిందా? అప్పుడు నీ నెక్లెస్ పోయినప్పుడు అందరిలోనూ నన్ను దొంగగా అనుమానించి అంత రాద్ధాంతం చేశావు. ఇప్పుడు మా ఆస్తినంతా కాజేసి నిన్ను అనుమానించడమే కాదు, నీ ప్రాణాలు తీసానని నిజం కల్పిస్తాను. చెప్పు. నువ్వు ఎంత రాద్ధాంతం చేసినా నేను చెప్పే సమాధానం ఒకటే, ఆ డబ్బు నేను తీయలేదు. నువ్వెంత సీరియస్ గా యాక్టింగ్ చేసేసినా నమ్మేసేటంత దత్తమ్మలు ఎవరూ లేరు ఇక్కడ. కడుపు మండిపోయి ఉన్నావు, నిజం చెప్పు. ఏమంటాడు వల్లుడు? ఏమాటానండి?
మంచి మనిషికో మాట మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. బావగారు ఆయన మీద ఎందుకలా అరుస్తావు? ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టావో అత్తగారు మాంగారు పోయారు, అన్నదమ్ములందరూ చెల్లా చెదరైపోయారు. ఇవన్నీ చాలగా మా డబ్బంతా కాజేసి నిన్ను చంపేలా నిజం తొక్కిస్తాను. మర్యాదగా చెప్పు, చెప్తావా లేకపోతే? మీ డబ్బు నేను దొంగిలించానంటున్నారే, అసలు మీకు ఆ డబ్బు ఎలా వచ్చింది? మీరు చేసిన మోసం వల్ల వచ్చింది, మా ఆయన మంచితనం వల్ల వచ్చింది. పురుషోత్తం రావు గారి కొడుకుల్లో ఒకరు లక్షాధికారిగాను ఒకరు భిక్షాధికారిగాను ఉండకూడదన్న మా ఆయన ఆశయం వల్ల వచ్చింది. దస్తావేజుల మీద సంతకం పెట్టే ముందు ఒక్కసారి ఆయన చదివి ఉంటే మీ బుద్ధి బయటపడేది. కానీ మా అన్నయ్య నన్ను మోసం చేయడానికి ఒకే ఒక నమ్మకంతో ఆయన సంతకం పెట్టారు. చేయని నేరాన్ని ఆయన మీద మోపి ఆయన జైలు పంపినప్పుడు ఆ హత్య ప్రయత్నం చేసింది మీరే అని నేను ఒక్క కంప్లైంట్ ఇచ్చుంటే ఈ రోజు ఆయన బదులు మీరందరూ జైల్లో ఉండేవారు. పాలకుండ లాంటి ఇల్లు పగిలిపోవడానికి, దేవత లాంటి అత్తమామలు చనిపోవడానికి నేను కారణం. అందరికీ చెందాల్సిన ఆస్తి మీరు ఒక్కరే దక్కించుకోవాలనుకుంటే మీ స్వార్థం కాను. మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. అదలా అడ్డమైన కూతురు కూర్చుంటే నోరు మూసుకుంటారేమిటండి? నేను నోరు మూసుకుంటాను సరే, ముందు డబ్బు సంగతి చూడండి. దాచిన డబ్బు ఎక్కడుందో చెప్తే సరే సరే, లేదా ఇంట్లోంచి గెంటేస్తే సరే. నా ఇంటి నుంచి నన్ను ఎవరు గెంటక్కర్లేదు. మంచితనాన్ని మానవత్వాన్ని ఎప్పుడో ఇంటి నుంచి గెంటేసి ఖైదు చేయించారు. ఇంకా ఇలాంటి ఇంట్లో ఎందుకున్నానా నేనే సిగ్గుపడి వెళ్ళిపోతున్నాను. అదలా వెళ్ళిపోతుంటే దాన్ని ఎవరు ఆపరే? పోలీస్ కంప్లైంట్ అనేద్దాం. వద్దు, పోలీసులను రంగంలోకి దింపొద్దు. అది కాదు బాబా, నేను చెప్తున్నాను వినమ్మా. ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా, బయట ఎక్కడో అక్కడ కాపురం పెడుతుంది కదా, దాచిన డబ్బులోంచి కొంచెం కొంచెం తీసి వాడడం మొదలెడుతుంది కదా, మనమే కాపలా వేసి తెలుసుకుంటే అదే అర్థమైపోతుంది. మొత్తానికి సొంత కొంపలోనే సేఫ్టీ అని క్యాష్ ఇక్కడే దాచిందన్నమాట. పోదాం. ఏమిటిది? ఏంటి, నేను ముద్దు పెట్టింది నీకు అనుకున్నావా? చాలే, లోపల ఉన్న పాపకి. పాప ఏదో పెద్ద తెలిసినట్టు. మనతో పెట్టుకోకు, మనవి ఎక్స్రే కళ్ళు. లోపల ఉంది పాప బాబో ఇట్టే చెప్పేయగలం. మనకు పుట్టబోయేది పాపే. ఒకవేళ బాబు పుడితే? బాబు పుడితేనా వాడికి చిన్నప్పుడు గౌన్లు, పెద్దగా లంగా ఓన్లు పెంచేస్తాను. చూంటారు అని బాబు పుడితేనా వాడికి చిన్నప్పుడు గౌన్లు, పెద్దగా లంగా ఓన్లు పెంచేస్తాను. చూంటారు అని కోర్ట్. నాన్న, మీ నాన్నగారు రేపే విడుదల వచ్చేస్తారు. ఆయన వచ్చేసరికి నువ్వేం చక్క పాప డ్రెస్ వేసుకుని ఉందిగానే వెళ్ళి నీకు పాప డ్రెస్ కొనుక్కొద్దాం. ఎక్కడ దాచేసింది? ఏమండి,
ఈ గుడ్డతో మా బాబుకు గౌన్ కుట్టండి. బాబుకి గౌనా? అవును, అదంతే. అయ్యో, ఏమిటిది? చెల్లెమ్మ, నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే ఈ గణాల దొంగలు వచ్చి ఇంట్లో పడ్డారు. వీళ్ళు చెత్త కొట్టే స్తంభాలు వేసి కట్టేశారు. అయ్యో, వీళ్ళు గరాల దొంగలు కాదు, మా బాబాయ్ గారు మా తోడి కొడుకు. కట్టి విప్పండి వెంటనే. అర్థమైందా? అప్పుడప్పుడు వస్తుందాకే. అయ్యో అలాగే తప్పకుండాను రామ్మ. వాళ్ళందరూ చేతులతో కొట్టిన దెబ్బల కన్నా ఆఖరణ ఒక్క మాటతో కొల్లబొడి చేసింది గుండెల్లో. ఎంతైనా స్టేజ్ నటి కదా. నా కూలింగ్ గ్లాస్ ఎవడు కొట్టేశాడు. ఇంత డబ్బుపై నేను ఏడుస్తుంటే నీకు ఆ సోకు ఒకటి తక్కువ. పద. సర్లే ఇంటికి పోయాడు. ఒక సలహాలు ఇలాగే ఉంది. మొత్తం డబ్బంతా పోయి మేము ఏడుస్తుంటే మధ్యన మీ గొడవ ఏమిటి? మేము ఖాళీ చేయం. అనసూయ, అవునండి, మనం ఇల్లు ఖాళీ చేయం అంతే. ఇదే అమ్మా, సొమ్ములు చేతిలో పడగా కొమ్ములు వచ్చేట్టున్నాయా? మరి మీరు రాసిచ్చిన ఈ దస్తావేజుల సంగతి ఏంటి? భలేవరే మీరు. వీళ్ళందరూ బయటకి ఏంటండి? మాట్లాడండి. ఎవరు బాబు నువ్వు? మీరెవరు? భలేవాడివే, నా ఇంటికి వచ్చి నన్నే ఎవరన్నా అడుగుతున్నాయోటయా? ఇది మీ ఇల్లా? నేను కొనుక్కున్నప్పుడు నా ఇల్లు కాక నీ ఇల్లు అవుతుందా? మరి ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడున్నారో ఏమిటో ఆ దేవుడికే తెలియాలి. వస్తున్నా వస్తున్నా. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం, మా ఇల్లే బృందావనం. ఆయన రిలీజ్ అయ్యి వెళ్ళిపోయారమ్మా. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. మీరు రవిరాజ్ కదండి? అవునండి. ప్లీజ్ కమ్ ఇన్. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదండి, అందుకనే గుర్తుపట్టలేకపోయాను. కూర్చోండి. థ్యాంక్ యూ. బాబాయ్, నాన్నగారు పోయి 3 నెలలైంది. ఐఎమ్ సారీ. మన చేతుల్లో ఉందండి. మీ వ్యాపారం ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి, చాలా చాలా బాగుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? చెప్పండి. మీ నాన్నగారు నా గురించి, అదే డబ్బు విషయం ఏమైనా చెప్పారా? ఏ డబ్బు విషయం? జస్ట్ మినిట్. హలో, నేనే శంకరరావుని మాట్లాడుతున్నాను. మీరు డబ్బు సంగతి సూచనగా చెప్పినా నాకు అర్థమయ్యేది. నేను మీకు నిజంగా ఇవ్వాల్సి వస్తే తప్పకుండా ఇస్తాను. కానీ మీకు ఇవ్వాలి అని మీరు నిరూపించుకోవాలి కదా. మీరు చెప్పే మాట నిజమని మాకు నమ్మకం ఏర్పడాలి కదండి. దెన్ ఓకే. అరే, ఈయన వెళ్ళిపోయారేమిటి? రవిరాజ్ అంటే నాకేం తెలుసమ్మా. ఇప్పుడే గడ్డ మనిషి వచ్చి అడిగి వెళ్ళాడు. ఎటు వెళ్ళాడంటే నేనేం చెప్పను. నెమ్మది నెమ్మది. వ్యాయామాలన్నింటిలోకి కూడా నడక అనేటటువంటిది గొప్ప వ్యాయామం డాక్టర్లు చెబుతున్నారు. వ్యాయామ సూత్రాలు డాక్టర్ సలహాలు చెప్పామంటే మీద మరి కలిసేస్తాం. సర్లే. ఈ సలహాలు వినబట్టే రాజాలాగా ఉండవు, రోడ్డు మీద పడ్డాం. సర్లే. బిర్యానీ కావాలి. ఎందుకే వాడిని అలా కసుకుంటావు? లేకపోతే ఏంటండి,
ఉప్పు తినడానికి డబ్బులు లేక మనం ఎడుతుంటే బిర్యానీ కావాలంట అప్పుడు తాతయ్య చచ్చిపోయినప్పుడు మాత్రం మనం బిర్యానీ తినలేదేంటి నేను పెట్టిస్తానులే. నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర ఉందే అవయా నొక్కాను. 100. మరి ఇంతకుముందు చెప్పలేదేమయ్యా, అర్థమైన వాళ్ళతో తిట్లు చివాట్లు తన్నులను తప్పేవి. సర్లేవయ్యా, ఇంకా ఎలాంటి కష్టాలు రాబోతాయని సేఫ్టీ ఉంచాను. ఒరే, ఆ కనిపించే హోటల్లో పెట్టిస్తాను రా. కళ్ళు కనిపించట్లేదు. ఓల్. మీకేం కావాలి సార్? అరే నువ్వు ఇన్స్పెక్టర్ అప్పారావు గారు తమ్ముడు కదా? అవును సార్. ఇదేమిటి ఈ డ్రెస్ లో? బుద్ధి వచ్చింది సార్, కష్టపడి బ్రతుకుతున్నాను. నువ్వేనాయమయ్యా, నీకు బుద్ధి వచ్చేసరికి ఉద్యోగంలో చేరావు, మాకు బుద్ధి వచ్చేసరికి రోడ్డును పడ్డాం. నీ చరిత్ర చెప్పడమేనా, మాకు సప్లై చేసేది అవేనా ఉందా? మీకేం కావాలి చెప్పండి సార్. నాకు చికెన్ బిర్యానీ. అందరికి చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఫిష్ రోస్ట్ అర్జెంట్. అలాగే సార్. తిరిగి తిరిగి తెలిసిన వాడు నా హోటల్కి వచ్చాం, కర్మ. ఇప్పుడు ఇందులో తప్పేముంది అల్లుడు? తెలిస్తే తెలియని మనం దర్జాగా భోజనం చేయడానికి వచ్చాం కానీ విస్తలు తీయడానికో పప్పు రూపడానికో రాలేదు కదా. ప్రతిదానికి ఫీల్ అయిపోతాడమ్మా. ఇచ్చేయి, 9 రూపాయలు మిగులుతాయి. 91. దేవుడు పర్స్. అల్లుడు పర్స్ ఏమన్నా తీసావు? నేను చుట్టమేంటి? నేనేమన్నా నీలాగా కేటగానా? అదేంటి బాబాయ్, డబ్బులు నేను హోటల్కి తీసుకొచ్చి ఇప్పుడు తమాషగా ఉందా? తమాషా కదమ్మా, నిజంగానే పర్స్ పోయింది. తమాషాగా ఉందా? ఇక్కడి నుంచి ఎలా బయటపడతావా? చిచి, నీ మాటలు విని ఆశ ఆరిపోయి ఊర్లో పరువు పోగొట్టుకుని వీళ్ళు అనాలి. బాగుండు, పరువు పోనిస్తానా? ముందు ఇక్కడి నుంచి లేవండి, లేవని చెప్తాను. ఆగండి ఆగండి. ఏంటి బిల్లు కట్టకుండా పారిపోదాం అనుకుంటున్నారా? మేమెక్కడ పారిపోతావా? బిల్లు ఇక్కడే ఉంది కదా, వస్తాం. ఓహో, అందరికి ఒకేసారి వచ్చిందా? మీ అందరి సంగతి నాకు బాగా తెలుసు. తమ్ముడిని దగా చేసిన ప్రబుద్ధుడినా, సంసారాన్ని చిన్నభిన్నం చేసిన మహాతల్లి విడ. వేళగా పట్టిన శనిగ్రహం నువ్వు. ప్రొపరేటర్ గారిని పిలవాయి. తీసుకెళ్లి పప్పు రూపించు. ఎవరు చేసిన కర్మ వారను ఫలింపక ఏరికైనను తప్పదన్నా తాతయ్య. రుబ్బు రుబ్బు రుబ్బు. సర్లే. నిన్ను నమ్ముకుంటే చూసావా మాకు పట్టిన కర్మ. లేక హోటల్లో మెక్కితే తిండి రుబ్బక తప్పదన్నా పంటతో తప్పదమ్మా. ప్రొపరేటర్ గారు, అనుభవం మీద వచ్చి చెప్తున్నాను సలహా. ఏమిటది? అనుభవం లేనోడు పప్పు రుబ్బితే పిండి పాడవుద్ది. పెదవకాలు చెప్పుగా. ఈ సెంటిమెంట్ మీ తమ్ముడి మీద ఉండుంటే నీకు ఈ గతి పట్టేది కాదు కదా. కానీ ఏం కావాలి బాబు? కాస్త మంచిడు కావాలి. ఇదే మున్సిపాలిటీ కొళాయి అనుకున్నావా? అప్పారో టీ కొట్టు అనుకున్నావా? వెళ్ళాలవయ్యా. దొంగ సచ్చినోడు దొంగ చూపులు చూస్తున్నాడు.